హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినప గారెలు లేదా మినప వడలు ఎలా చేయాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇక్కడ మినపప్పును నీట్గా వాష్ చేసేసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టేసుకొని పిండిని ఇలా రుబ్బేసుకోవాలండి. వేడివేడిగా అప్పటిదప్పుడు వేసుకోవాలి అని అనుకుంటే కొద్దిగా సోడా యాడ్ చేసుకోండి. లేదు మనం తెల్లారి వేసుకున్నట్లయితే సోడా యాడ్ చేసుకోవాల్సిన పని ఏం లేదండి. ఇక్కడ సోడా యాడ్ చేయడం వల్ల వంట సోడా ఫ్లఫీగా వస్తాయి. మనము మామూలుగా అయితే ఈరోజు రుబ్బేసుకొని రేపు వేసుకున్నట్లయితే వంట సోడా అవసరం లేదు. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వంట సోడా యాడ్ చేసి వేసుకోండి. అప్పుడు ఫ్లఫీగా వస్తాయి, చాలా సూపర్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా బాగుంటాయి. ఇప్పుడు పిండి రుబ్బుకున్నాం కదా, రుబ్బుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకున్నానండి. అలాగే సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఎంత మంచిగా ఇలా కలుపుతామో అంత ఫ్లఫీగా వస్తాయి వడలు అనేవి. బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల ఫ్లఫీగా ఉంటాయి. తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. మనం ఏ చట్నీ కాంబినేషన్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఇలా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండిని మంచిగా కలపడం వల్ల ఫ్లఫీగా అయితే వస్తాయి. వేసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి పిండిని. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా థిక్గానే చేసుకోవాలి మనం మినప వడలకి. ఒకవేళ మీకు లూజ్గా అయ్యి వడలు రానట్టయితే కొద్దిగా రవ్వను యాడ్ చేసి వేసుకోండి. అప్పుడు చక్కగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా, షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా వస్తాయి. ఒకవేళ పిండి లూజ్ అయినట్లయితే కొద్దిగా రవ్వను యాడ్ చేసి వేసుకోండి. చూడండి, ఇలా మనం చేతితో మంచిగా కలపడం వల్ల ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది గారెలకి. నేను అప్పటికప్పుడు రుబ్బేసి వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వంట సోడా యాడ్ చేశానండి. పిండిని ఇలా మనం కొద్దిగా చేతిలోకి తీసుకొని వాటర్ పెట్టుకుంటూ ఇలా చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ చేసేసి వేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఇవన్నీ యాడ్ చేస్తూ కలిపేంతలోపు పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టేశాను. మనం ఇవన్నీ మంచిగా నీట్గా కలుపుకునే వరకు ఆయిల్ కూడా వేడైపోతుంది. ఒకసారి చూద్దాం ఆయిల్ వేడైందో లేదో. ఆయిల్ కూడా వేడైందండి. చక్కగా కొద్దిగా పక్కన వాటర్ పెట్టుకోండి. ఇట్లా చేతిని వాటర్తో తడుపుకొని పిండిని తీసుకున్నట్లయితే ఈజీగా మనము ఆయిల్లో వేయడానికి వస్తుంది. అంతే అండి. చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చో. చక్కగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ ఒక 2 అలా వేసానండి, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడై ఉంటుంది కాబట్టి తొందరగా కాగిపోతాయి. అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కాల్చుకోండి. అప్పుడే లోపల వరకు కాలి చక్కగా ఉంటాయి. చూడండి, వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత ఇలా నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు మనం వేడివేడిగా కూడా చేసేసుకొని తినేసేయచ్చు. చూడండి, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంకొక వాయి కూడా ఇలానే వేసేసుకోవాలండి. వేసేసుకొని వేడివేడిగా మంచిగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇలా అనేసి మధ్యలో అనేసి ఆయిల్లో వేయడమే అండి. కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకోండి, అప్పుడు ఈజీగా వస్తాయి. అంతే అండి. ఇలా ఒక్కొక్క వాయి వేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు మనం అప్పటిదప్పుడు వేడివేడిగా.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ మినపవడలకి నేనైతే కొబ్బరి పల్లీలు వేసి చట్నీ అయితే చేశానండి. ఆ కాంబినేషన్లో అయితే ట్రై చేశాము ఈసారి. చాలా రుచిగా అనిపించాయి కొబ్బరి పల్లి చట్నీ కాంబినేషన్తో వడలు. కొబ్బరి చట్నీ అలాగే పల్లీలు వేసిన చట్నీ రెసిపీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే చూడండి, ఆ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. చూడండి, చాలా కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అండి. ఈ మెథడ్ ఒకసారి ఫాలో అవుతూ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఫ్లఫీ మినపప్పు వడలు రెడీ అయినట్టే. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.